ఇలా ఒకసారి పండు మిర్చితో నిల్వ పచ్చడి పెట్టండి. ఈ పండు మిర్చితో మనం ఎన్నో రకాల పచ్చళ్ళు కూడా చేయొచ్చండి. టమాటా పచ్చడి, చింతకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, ఇట్లా ఏ పచ్చడైనా దాంట్లో వాడుకోవచ్చండి. నేను ఇక్కడ పావు కేజీ పండు మిర్చిని తీసుకున్నానండి. నేను ఒక 10 గ్రామ్స్ అయితే చింతపండు తీసుకున్నాను. రాలోపు అండి. ఫస్ట్ వీటిని నీట్గా కడిగేసి ఒక గంట సేపు ఆరబెట్టేయండి. ఆరబెట్టిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో మొత్తం తడి లేకుండా తూడ్చేయండి. తూడ్చిన తర్వాత దానికైతే తొడమలు ఉంటాయి కదా, తొడమలు మొత్తం తీసేయండి. తీసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు చింతపండులో మనకి నార అనేది ఉంటుంది కదండి, ఆ నార మొత్తం తీసేయండి. గింజలు ఉంటాయి కదా, అది కూడా తీసేయండి. తీసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఇక్కడ రాళ్ళుప్పు వాడుతున్నానండి. మీరు ఏ సాల్ట్ అయినా వాడచ్చు. సముద్రం ఉప్పు వాడితే మంచిదే అండి. ఇప్పుడు కట్ చేసి మిక్సీ జార్లో వేసేయండి. చింతపండు కూడా వేసేయండి. కొంచెం కొంచెం చింతపండు వేస్తూ సాల్ట్ వేస్తూ మిక్సీ పట్టేయండి. పట్టేసి నీట్గా ఉన్న జార్లో అండి, గాజు జార్లో వేసి స్టోర్ చేసుకోండి. ఇది మనకి సంవత్సరం పాటు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇది దోశ పైన కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చళ్ళు చేసేటప్పుడు టమాటా ఉడకబెట్టేసి చల్లారినాక మిక్సీ పడేటప్పుడు కొంచెం మిక్సీ వేసి వేస్తే సరిపోతుందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.